హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనం తెలుగు క్లాస్లో భాగంగా 7th క్లాస్ సెమిస్టర్ 2లోని 9th లెసన్ హితోక్తులు లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ప్రీవియస్ వీడియోస్లో అయితే మనం 3rd, 4th, 5th, 6th అండ్ 7th సెమిస్టర్ 1 కూడా కంప్లీట్ అయిపోయింది. విత్ గ్రామర్ అంటే టెక్స్ట్ బుక్లోని ప్రతి లెసన్ తర్వాత గ్రామర్ మొత్తం అన్నీ కంప్లీట్ చేసాము. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి మన ఈ ఛానల్ని అంటే ఇప్పుడు ఈ వీడియో కింద ఛానల్ లోగో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అండ్ పోస్ట్ అని ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రతి సబ్జెక్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. అందులో మనం సైకాలజీ, సైన్స్, ఇంగ్లీష్, తెలుగు చేసేసామన్నమాట వీడియోస్. ఒకసారి చూడండి, ఓకేనా? సో ఎస్, హితోక్తులు. ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? హితోక్తులు ప్రక్రియ వచ్చేసి అనువాదం, అంటే దీన్ని అనువదించారనమాట. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. హితోక్తులు అంటే ఏంటి? మంచి మాటలు అని, ఓకేనా? సో ఎస్, ఉద్దేశాలు. నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకత్వం. నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడాలనే సంకల్పం, ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతి, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం, ఓకేనా? అంటే ఉన్నతమైన భావాలు, ఆశయాలు ఒకటే కాదు, నీతి, న్యాయం, ధర్మం, సత్ప్రవర్తన ఆచరించడం కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట, ఓకేనా? సో దీని రచయిత వచ్చేసి కవి ఎవరు అంటే, హితోక్తులు కవి ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామంటే, హితోక్తులు ఇప్పుడు మంచి చెప్పే వాళ్ళని జనాలు ఎలా చూస్తున్నారు అంటే, ఈ కాలంలో రాళ్ళు పట్టుకొని కొడుతున్నారు, ఓకేనా? హితోక్తులు అంటే మంచి మాటలు చెప్పే హితోక్తులు చెప్పే వాళ్ళని రాళ్ళతో కొడతారు ఈ కాలంలో అని గుర్తుపెట్టుకోండి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, ఓకేనా? దాని కాలం వచ్చేసి 1893 to 1979. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులకు జన్మించారు. సో ఇతని తల్లిదండ్రులు అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు. సో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సంగీత సాహిత్యాల్లో ప్రసిద్ధులు. సారస్వతాలోకం, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం వంటి రచనలు చేశారు, ఓకేనా? సో ఇతను రచించిన రచనలు వచ్చేసి సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శన. సో ఈయన రాళ్లపల్లి వేమనను విమర్శించారు, అన్నమాచార్యుల కృతులకు స్వరకల్పన చేశారు. తర్వాత సారస్వతాలోకం అనే రచన కూడా చేశారు. గాన కళా సింధు, సంగీత కళారత్న వీరి బిరుదులు. సో వీరి బిరుదులు ఏంటి? గాన కళా సింధు అంటే అంటే ఏమంటారు, స్వరకల్పన చేశారు కదా. సో గాన కళా సింధు, సంగీత కళారత్న అనే బిరుదులు ఉన్నాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో వీరు పండితులు, ఓకేనా? రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాశారు. పెనుగొండ కొండ, ఓకేనా? ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం నుండి గ్రహించబడినది, ఓకేనా? సో రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట ఏంటి? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచించినది అంటే పెనుగొండ కొండ. సో ప్రస్తుత పాఠం హితోక్తులు అనే పాఠ్యభాగం శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం నుండి గ్రహించబడినది, ఓకేనా? సో ఈ పాఠం, సో దీని నేపథ్యం ఏంటి అంటే, కవివత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి హాలుడు ప్రాకృత భాషలోని 700 సుందర గాథలను ఏర్చి కూర్చి గాథా సప్తశతి పేరిట సంకలనం చేశారు. 2000 సంవత్సరాల నుండి తెలుగు గ్రామీణ జీవన దర్పణం గాథా సప్తశతి మనిషి నైతిక ప్రవర్తనకు, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఈ పద్యాలు స్పష్టం చేస్తున్నాయి. సో ఈ గాథా సప్తశతి అంటే ఏంటి అంటే, కవివత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి హాలుడు అనమాట, ఓకేనా? ఈ హాలుడికి బిరుదు ఏంటి అంటే కవివత్సలుడు. సో ఈయన ప్రాకృత భాషలోని 700 సుందర గాథలను ఒక చోట కూర్చి గాథా సప్తశతి అనే పేరు మీద సంకలనం చేశాడనమాట. 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం గాథా సప్తశతి. అసలు గాథా సప్తశతిలో ఏముంది అంటే,
2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం అంటే అప్పుడులో జీవనం ఎలా ఉంది 2000 సంవత్సరాల ముందు. మనిషి నైతిక ప్రవర్తనకు, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఈ పద్యాలు స్పష్టం చేస్తున్నాయి. సో అది. సో హితోక్తులు మూలం వచ్చేసి హాలుని గాథా సప్తశతి, అనువాదం రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. అంటే హితోక్తులు రాసింది ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మనే, కానీ దాన్ని ఒక అనువాదం కింద రాశారు. సరే, దానికి మూలం ఏది అంటే హాలుని గాథా సప్తశతి, హాలుడు రచించిన గాథా సప్తశతి. ఓకేనా? ఎస్. ఈ గాథా సప్తశతి అంటే ఏంటి అంటే 2000 సంవత్సరం నాటి 2000 సంవత్సరం నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం. ఓకేనా? ఎస్. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండంగానే నళించుచుండు, అది ఏ సజ్జనాలియందు ఎద్దున్ జల్పితి మేని రాత గీచినట్టి గీతగాదే. ఓకేనా? నీటి మీద రాతలాగా ఉంటుంది దుర్జనుల మైత్రి అంటే చెడువారి మైత్రి. అదే మంచివారితో చేస్తే మైత్రి అది రాతి మీద గట్టిగా గీతగా వేసినట్లు ఉంటుంది కదా అని. ఓకేనా? ఇక్కడ మామూలుగా ఆలి అంటే భార్య, కానీ ఆళి అంటే సమూహం, అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆళి అంటే సమూహం, ఆలి అంటే భార్య. ఓకేనా? నెక్స్ట్ పద్యం వచ్చేసి లోభివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సుంత ఫలము లేదు. సుంత అంటే కొంచెమైనా. ఓకేనా? సుంత ఫలము లేదు. తెరువు నడుచు వేలంగరకు వేసవి ఎండ మాడు వానికి దన నీడ ఓలే. ఓకేనా? లోభివాని చేతిలో సిరి ఎంత ఉన్నా కూడా, అంటే లోభి అంటే ఎవరు? పిసినారి చేతిలో సిరి అంటే ధనం ఎంత ఉన్నా కూడా కొంచెం కూడా ఫలం లేదు. తెరువు నరుచు వేలంగరకు వేసవి ఎండ మాడు వానికి దన నీడ ఓలే. ఓకేనా? అంటే తెరువరికి అంటే బాటసారికి వేసవి ఎండ సో బాటసారికి ఏంటంట, తను మండుటెండలో వెళ్తున్నప్పుడు తన నీడ ఎలాగైతే తనకు యూస్ఫుల్ ఉండదో, అలాగే లోభివాని చేతిలో అంటే పిసినారి చేతిలో ఎంత సిరి ఉన్నా ధనమున్నా ఫలము లేదు అని. ఓకేనా? నెక్స్ట్, ఎంత ఎలుకగొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు, రాహువదన గహ్వరమున నున్నను చంద్రుకరముల మృతరాసరమే కురియుంగాదే. ఓకేనా? అంటే ఎంత ఎలుక అంటే అలుక, ఎంత అలుకగొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు, రాహువదన గహ్వరమున అంటే గహ్వం అంటే గుహం, గహ్వరమున నున్నను కరముల మృతరసమే కురియుంగగాదే. సో ఇక్కడ ఏంటంటే ఎంత అలుకగొన్ననేమి అంటే ఎంత కోపం చూపించినప్పటికీ కూడా సత్పురుషులు అంటే మంచివారు తన నోటి వెంట మంచి మాటనే మాట్లాడతాడు, కానీ చెడ్డ మాట మాట్లాడాడు. ఎలాగంటే రాహువదన గహ్వమున అంటే రాహు అంటే ఏంటి? రాహు అంటే విషంతో నిండిన రాహు గుహ అంటే అతని రాహు నోట్లో నున్నను అంటే చంద్రుడు కరముల మృతరసమే కురియుంగగాదే అంటే చంద్రుడు కూడా ఏంటంట, రాహు నోట్లో పడినప్పటికీ చంద్రుడు అమృతాన్నే కురిపిస్తాడు కదా, అలాగనమాట. ఓకేనా? నెక్స్ట్, మానవంతుండై నవాని మనం బంత్య దశలం కూడా నున్న తంబే యగును, మునిగిపోవు వేలలున్ సూర్యకిరణముల్ మీది ప్రక్కంగాదే మెరియుచుండు. అంటే మానవంతుండైన వాని మనం బంత్య దశల కూడా అంటే మనంబు అంత్య దశల కూడా అంటే అంత్యదశలు అంటే మనిషి తన అంత్య దశలప్పుడు నున్న తంబై యగును అంటే ఏంటి? మంచి మనిషి ఎప్పుడు తన అంత్యవేళలో కూడా అంత్యదశలో కూడా మంచిగానే ఉంటాడు. ఎలాగైతే సూర్యకిరణాలు మెరుస్తాయో అంటే సూర్యకిరణాలు మీది ప్రక్కంగాదే అంటే తను అస్తమించే టైంకి కూడా ఎలాగైతే మెరుస్తుంటాడో, తన కిరణాలని ఎలాగైతే వెలుగునిస్తాడో, అలా కూడా మనిషి కూడా అంతే, మంచి మనిషి కూడా అంతే అని అంటున్నారు అన్నమాట. సో ఇక్కడ 4 పద్యాలు ఇచ్చారు చూడండి కదా. ఎస్. సో అన్నీ ఒకసారి భావాలు చూద్దాము. చెడ్డవారితో చేసే స్నేహం నీటి మీద రాత లాంటిది, అది అప్పుడే నశిస్తుంది, కానీ మంచివారితో చేసే స్నేహం రాతి మీద చెక్కిన రాతలాగే చిరకాలం ఉంటుంది. ఎస్. లోభివానికి ఎంత సంపద ఉన్నా కొంత కూడా ప్రయోజనం లేదు. ఎలాగంటే మండుటెండలో
నడిచేవానికి తన నీడ వలన తనకు ప్రయోజనం ఉండదు కదా. ఎస్, మంచి వారికి ఎంత కోపం వచ్చినప్పటికీ వారి నోట మంచి మాటలే వస్తాయి, కానీ వారి నోట నుండి చెడు మాటలు రావు. విషంతో నిన్న రాహు నోట్లో చిక్కిన చంద్రుడు అమృతాన్నే కురిపిస్తాడు, కానీ విషాన్ని చిందించడు కదా. ఎస్, ఆత్మాభిమానం కలవారు చివరి దశలో కూడా ఉన్నతంగానే జీవిస్తారు. సూర్యుడు అస్తమించే సమయంలో కూడా వెలుగును ప్రసాదిస్తాడు కదా. ఎస్. సో తర్వాత వచ్చేసి ఒక పద్యం ఇచ్చారు చూడండి. ఒక్క రోజీవు వీధుల నూడ్వకున్న తేలిపోను మా పట్టణాల సొగసు బయటపడునమ్మ బాబుల బ్రతుకులెల్లా ఒక క్షణం మీవు గంప క్రిందకును దింప. సో ఈ పద్యం ఎవరి గురించి చెప్తుందంటే స్వీపర్స్, చెత్త ఊడుస్తారు కదా, వాళ్ళ గురించి. సో పట్టణాల అందానికి కారణం ఏంటి అంటే వాళ్ళు రోజు ఊడ్చడం అనమాట, వీధుల వెంబడి. పట్టణపు అందాన్ని చూసి గర్వపడేది ఎవరు అంటే బాబులు. అంటే ఎవరు? వీళ్ళే కదా. పట్టణాల సొగసును చూసి బాబులు బ్రతుకలెల్లా అంటే మనుషులు, ఓకేనా, మంచిగా పేరు మోసిన మనుషులు. సో మా పట్టణం అంతా పొలిటీషియన్స్ ఎస్పెషల్లీ. సో అది నిముషం అనే అర్థాన్ని కలిగిన పదం ఏది? నిముషం. ఎవరికైనా తెలుసా నిమిషం అనే పదానికి అర్థం? తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. సో సృజనాత్మకత కింద క్వశ్చన్స్ ఇచ్చారు. భాషాంశాలు చూడండి. పాఠం ఆధారంగా అడిగిన పదాలకు ఎదురుగా అర్థాలను ఊహించి రాయండి అంటున్నారు. మైత్రి అంటే స్నేహం, సిరి సంపద, కరములు అంటే కిరణములు, మంచివాడు సజ్జనుడు, సుంత కొంచెం, సుంతైనా అంటే కొంచెమైనా అని, ఓకేనా. తెరువు అంటే దారి, తెరువరి అంటే బాటసారి, తెరువు అంటే దారి, ఓకేనా. గుహ గహ్వరము, అంత్య చివర, ఓకేనా. నెక్స్ట్ క్రింది పదాలకు పర్యాయ పదాలు పద విజ్ఞానంతో వెలికి రాయండి, ఓకేనా. పర్యాయ పదాలు: స్నేహం నేస్తం మిత్రుడు, మనిషి మానవుడు, మర్త్యుడు మనుజుడు, పుడమి భూమి నేల అవని కదా. సంపద సిరి లక్ష్మి, ఇంకా ఏంటి, సంపద అంటే డబ్బు, ధనం, ఓకేనా. మూర్ఖుడు అజ్ఞాని, మొండివాడు అవివేకి, ధనం అంటే సంపద సిరి, యథార్థం నిజం తథ్యం, ఓకేనా. సో ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నెక్స్ట్ వచ్చేసి వ్యాకరణ అంశాలలో ఏమి ఇచ్చాడో చూద్దాం. వాక్యాలను గమనించి గీత గీసిన పదాలను విడదీయాలంట, ఓకేనా. రాక్షసులన్ చూసిరి అంటే రాక్షసులన్ ప్లస్ చూసిరి. రాన్ గలడని, రాన్ ప్లస్ కలడని. ప్రాణమున్ తీసెను, ప్రాణమున్ ప్లస్ తీసెను. ఆకులం బసరు, ఆకులన్ ప్లస్ పసరు. సో పై ఉదాహరణలో పూర్వపదం చివర అన్ అనే ధృతము ఉన్నది. పరపదంలో కచటతప అనే పరుషాలు ఉన్నాయి. సంధి జరిగిన తర్వాత కా గా లాగా, చా జా, టా డా, తా దా లాగా, పా బా లాగా మారడాన్ని గమనించవచ్చు. ఇలా పరుషముల స్థానంలో సరళముల ఆదేశంగా వచ్చాయి, కావున ఇది సరళాదేశ సంధి, ఓకేనా. అంటే ఏంటి? పరుషముల స్థానంలో సరళాలు ఆదేశంగా వచ్చాయి కాబట్టి ఇది సరళ దేశ సంధి, ఓకేనా. సో ఇంకా ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, విడదీయమన్నారు. చేయుచుండగా, చేయుచు ప్లస్ ఉండగా ఉకార సంధి. గొన్ననేమి, గొన్నను ప్లస్ ఏమి, ఓకేనా, ఉకార సంధి ఇది కూడా. వానికి ఎప్పుడు, వానికి ప్లస్ ఎప్పుడు ఇకార సంధి. సజ్జనాలి, సద్ ప్లస్ జనాలి చుత్వ సంధి. అలించు చూడ, దీన్ని ఎవరైనా విడదీస్తారా? అలించు చూడ, నేనైతే అలించు ప్లస్ చూడ అనుకుంటున్నాను, కానీ ఇది ఉకార సంధి అవుతుంది, కానీ చిన్న డౌట్ ఉంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. నోట నెట్లు, నోటను ప్లస్ ఎట్లు ఉత్వ సంధి, ఓకేనా. నెక్స్ట్ షష్ఠీ విభక్తి గురించి ఇచ్చారు చూడండి. సంబంధాలను తెలిపేటప్పుడు వాడేది షష్ఠీ విభక్తి, ఓకేనా. కింది పట్టికను గమనించండి, జతపరచండి. సూర్యుని యొక్క కిరణాల వల్ల పద్మాలు విచ్చుకున్నాయి. తర్వాత భీముని యొక్క భుజబలము గొప్పది. నా యొక్క సరే తర్వాత చూద్దాం. దశరథుని యొక్క కుమారులు 4. రాజు యొక్క ఆజ్ఞను శిరసా వహించాలి. చంద్రుని యొక్క కాంతికి కలువలు వికసించాయి. నా యొక్క పుస్తకములు ఎక్కడ ఉన్నాయని అంబేద్కర్ అడిగాడు. సో అలా అంది. సో షష్ఠీ విభక్తి ఏం చెప్తుంది? సంబంధాలను తెలిపేటప్పుడు చెప్పే విభక్తి అన్నమాట.
సో పై వాక్యాల్లో పదాల మధ్య చేరిన యొక్క అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. ఇలా వాక్యంలో పదాల మధ్య చేరి కిన్, కున్ యొక్క లోన్, లోపలన్ అనే ప్రత్యయాలను షష్ఠి విభక్తి అంటారు. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు, యొక్క, జాతి, గుణాల గురించి తెలిపేటప్పుడు, లో, లోపల, క్రియతో సంబంధాన్ని కలుగజేసేటప్పుడు కీ ప్రత్యయాలను ఉపయోగించాలి. ఎస్, పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు యొక్క అంట, జాతి గుణాల మధ్య గురించి తెలిపేటప్పుడు లో, లోపల, క్రియతో సంబంధాన్ని కలుగజేసేటప్పుడు కీ ప్రత్యయాన్ని ఉపయోగించాలి. చూద్దాం. మానవ మానసము అంటే మానవుని యొక్క మానసము. కోకిల శాబకము. ఓకేనా? కోకిల యొక్క శాబకము. ఓకేనా? కింకిణీ ధ్వనులు, కింకిణి యొక్క ధ్వనులు. సూర్యాత్మజ, సూర్యుని యొక్క ఆత్మజ. ఓకేనా? ఎస్, ఇలా షష్ఠి విభక్తిని గురించి తెలుసుకోవడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సుభాషితం అంటే పద్యం ఇచ్చాడు చూడండి. వెలది మాత పితృపరాయణులకు స్వర్గలోక గోలోకములు బ్రహ్మలోకమైన గృచ్రములు గావు సూవే తర్పితుల వెంట తల్లిదండ్రుల వెంట సాధ్యము త్రిలోకి. అంటే సీత తల్లిదండ్రుల్ని సేవించే బిడ్డలకు స్వర్గలోకం, గోలోకం, బ్రహ్మలోకం కూడా అందలేదనే బాధ ఉండదు. తల్లిదండ్రులను సేవించడం తోటే త్రిలోకాలు సాధ్యమవుతాయి అని సుభాషితం అన్నమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చదవండి ఆనందించండిలో సంకల్ప బలం ఇచ్చారు. ఓకేనా? సో ఇదేంటంటే టిట్టిబము అనే ఒక చిన్న పక్షి, అంటే లకుముకు పిట్ట అనమాట. ఆ లకుముకు పిట్ట సముద్రం ఒడ్డున మేత కోసం వెళ్ళిందనమాట. సో దాని గుడ్లు అది తిరిగి వచ్చేసరికి దాని గుడ్లు కనిపించలేదు. సో సముద్రం ఒడ్డుకు వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు. సముద్రపు కెరటాలు ఆ గుడ్లను సముద్రంలోకి ఈడ్చుకొని పోయాయి. సో గుడ్లు కనిపించకపోవడంతో ఆ పక్షి చాలా బాధపడి, అయ్యో నా బిడ్డలను ఈ పాడు సముద్రం అపహరించుకొని పోయిందే అని తలుచుకుంటూ ఆ చిన్న పక్షి రోధించిందనమాట. ఏడుపు ఆపి ఆలోచించింది. పక్షి మనసులో ఒక ఆలోచన మెరుపులాగా మెరిసిందనమాట. వెంటనే కార్యాచరణకు దిగింది. సముద్రపు ఒడ్డుకు పోయి తన ముక్కుతో ఒక సముద్రపు నీటి బొట్టును పీల్చి దూరంగా ఎగిరిపోయి ఒక చోట ఉమ్మివేసింది. మళ్ళీ అంటే తన నోటితో ఒక్కొక్క బొట్టును, ఎప్పుడు కావాలి ఆ సముద్రం అంతా కదా. సో ఈ విధంగా అది విశ్రాంతి లేకుండా ఆ నీటిని ఉమ్మివేసి పనిలో నిమగ్నమైంది. ఆ సముద్ర జలాన్నంతా పీల్చివేస్తే తన గుడ్లు బయటపడతాయనుకుంటుంది. సో ఆ పక్షి వచ్చేసి తోటి పక్షులు హేళన చేస్తున్నాయి ఆ పక్షిని చూసి. సముద్రాన్ని తోడివేయడం నీ వల్ల అవుతుందా అని ఎగతాళిగా మాట్లాడాయి. మరికొన్నేమో దాని కష్టం చూడలేక దానికి సహాయం చేశాయి. మొత్తానికి టిట్టివ పక్షులన్నీ కలిసి సముద్రంలోని నీటిని పీల్చడం, బయట వదిలివేయడం. ఆ పక్షులన్నీ కలిసి రోజుల తరబడి చేస్తున్న ఈ పని చూసి చలించిపోయిన సముద్రుడు విషయం ఏమిటి అని అడిగాడనమాట. సో తన గుడ్లని సముద్రంలోకి కెరటాలు ఈడ్చుకొని పోయిన విషయాన్ని టిట్టివ పక్షి సముద్రుడితో మొరపెట్టుకుంది. ఆ పక్షుల పట్టుదల, సంకల్పాన్ని, సంతానం పట్ల ప్రేమను చూసి సముద్రుని మనసు కరిగిపోయిందనమాట. తన గర్భంలో జారిపోయిన గుడ్లను వెతికి తీసి టిట్టివ పక్షికి అప్పగించింది. పని చిన్నదా పెద్దదా, అవుతుందా కాదా అనేది కాదు, ముందు ఆ పని పట్ల మనం చూపే చిత్తశుద్ధి, పట్టుదల ఎలా ఉండాలనే సంకల్పాన్ని, తల్లికి బిడ్డల పట్ల ఉండే వాత్సల్యాన్ని ఈ చిన్ని కథ మనకు అందిస్తుంది. ఓకేనా? సో ఈ స్టోరీ వల్ల మనం కూడా ఒకటి నేర్చుకోవచ్చు. సరిపోతుందా 45 days, అసలు అవుతుందా, ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు, క్వాలిఫై కాని వాళ్ళు ఎలా అని ఆలోచించకూడదు అనమాట. సో ముందు మనం ఆ పనిని తలపెట్టాలి, అంటే చేస్తూ ఉండాలి. ఎలాగైతే సముద్రుడు ఈ పక్షిని కాపాడాడో మన సంకల్పం, పట్టుదల కూడా మనల్ని ఖచ్చితంగా విజయం వైపు నడిపిస్తుంది. అంటే ఏవైనా అడ్డుదారులు వచ్చినా కూడా మన పట్టుదలకు అన్నీ తొలగిపోవాల్సిందే. ఓకేనా? సో అదనమాట. సో నెక్స్ట్ 10th లెసన్ వచ్చేసి ప్రియమిత్రునికి. సో ఇది ప్రక్రియ లేఖ, ఇతివృత్తం వచ్చేసి మానవ విలువలు. ఓకేనా? ఎస్. సో ఉద్దేశం ఏంటి అంటే, ఈ లేఖ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలు లేఖలు. వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు, సంబంధాలు, అభిప్రాయాలు, సమకాలీన సమజీవనం వంటివి తెలుస్తాయి. ప్రముఖులు రాసిన లేఖలలో సాహిత్య విలువలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కలిగిన ఒక లేఖను ఉదాహరణంగా
పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. సో సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలే ఈ లేఖలు. ఓకేనా. వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు, సంబంధాలు, అభిప్రాయాలు, సమకాలీన సమాజ జీవనము వంటివి తెలుస్తాయన్నమాట. ప్రముఖులు రాసిన లేఖలలో సాహిత్య విలువలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కలిగిన ఒక లేఖను ఉదాహరణగా పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా. సో లేఖను రచించింది ఎవరు అంటే డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. ఓకేనా. ఇతని కాలం వచ్చేసి 1914 నుంచి 1999 వరకు. ఓకేనా. సూర్యదేవర సంజీవదేవ్ గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో జన్మించారు. సో ఇతను ఏం చేశాడంటే గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్య ఉన్న తుమ్మపూడిలో జన్మించారు. వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు. ఓకేనా. ఇతను కవి మాత్రమే కాదు, కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు. ఓకేనా. తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు వంటి రచనలు చేశారనమాట. ఓకేనా. తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు. సో ఇవన్నీ రచనలు అనమాట. 14 భాషలు చదవగలరు, రాయగలరు. చూడండి 14 భాషలు అంట. ఓకేనా. ప్రస్తుత పాఠ్యభాగం లేఖల్లో సంజీవదేవ్ రచనలోనిది. ప్రస్తుత పాఠ్యభాగం ఏ రచనలోది అంటే లేఖల్లో సంజీవదేవ్. ఓకేనా. గుర్తుంటుంది. ఓకేనా. ప్రియమిత్రునికి తుమ్మపూడి 25/11/64 అంట. ప్రియమిత్రులు శ్రీ నారాయణరాజు గారికి. అంటే లేఖ ఎవరికి రాస్తున్నారు? శ్రీ నారాయణరాజు గారికి. ఓకేనా. నమస్సులు అంటే నమస్కారాలు అని. ఓకేనా. నమస్సులు. మీరు అత్యంత అనురాగంతో రాసిన ఉత్తరం చదువుకొని మీ సోదరి సులోచన నేను కూడా అమితంగా సంతోషించితిమి. ఆమె మీకు మా అక్కగారికి తన నమస్కారములు తెలపమంటున్నది. నేను కూడా. మీరు మీ సోదరిని చూచితిరి కానీ నేను మా సోదరిని ఇంకనూ చూడలేదు. అవునండి. ఆ రాత్రి మీ రాగం మీకెంత ఆనందం కలిగించినదో నాకంతకంటే మించిన ఆనందం కలిగించింది. మనమంతా ఏనాడో ఎంతో సుదూరపు దిగంతాలలో ఏదో అస్పష్టమైన స్వప్నలోకంలో ఇదివరకు కలుసుకున్నట్లు అనుభూతి చెందాను. మైత్రి, ప్రేమ, నిస్వార్థత ఉన్న మానవులంతా ఎంత దూరాన ఉన్నా కూడా చాలా దగ్గరిలోని వారే. వారు ఏ వయసు వారైనప్పటికీ ఒకే వయసు వారు. వారు ఏ వర్ణానికి చెందినా ఒకే వర్ణము వారు. వారు ఏ దేశానికి చెందినా ఒకే దేశానికి చెందినవారు. కులతత్వాలు, జాతి భేదాలకు మనమంతా దూరం. ఆ రాత్రి మన ఇంటి వద్ద మిమ్ము ఆపాలని చూసి మీ కార్యక్రమం విని మిమ్ము వెళ్ళనిచ్చితిమి. మానవుని ఆత్మకు మానవుని మనసు ప్రతిబింబం. మానవుని మనసుకు మానవుని ముఖాకృతి ప్రతిబింబం. అందుకనే సామాన్యంగా ముఖం చూడగానే అంతరాత్మ తేజం తెలిసిపోతుంది. ఎక్కువ మంది మానవులలో సుఖాల కంటే బాధలే ఎక్కువ. మానవుని బాధల నుండి, శోకాల నుండి, దిగుళ్ళు, చింతల నుండి తప్పించి ఆనందం వైపు మరలించడానికే అనేకమైన లలిత కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలైనవి. ఏ కళ మానవుని బాధను తాత్కాలికంగానే తొలగించి ఆనందాన్ని ప్రసాదించాలదో ఆ కళ మాత్రమే అవుతుంది. ఓకేనా. అంటే మానవుడికి ఉన్న టెన్షన్స్ అంటే ఏమంటారు, కష్టాలు, సుఖాలు, బాధలు. సో ఇవన్నిటి నుండి కూడా కొంచెం విముక్తి అంటే ఏమంటారు, కొంచెం థాట్ మళ్లించడానికి అనమాట, ఆలోచన మళ్లించడానికి ఈ లలిత కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. మానవుడు ఆనందజీవి. ఆనందం లేకపోయినా తర్వాత ఎంత సంపద ఉన్నా, విద్య ఉన్నా, కీర్తి ఉన్నా అవన్నీ ఎండమావులే. అంటే ఆనందం లేకపోతే సంపద ఉన్నా, విద్య ఉన్నా, ఇంకేంటి కీర్తి ఉన్నా అవన్నీ కూడా వేస్టే. ఓకేనా. నా జీవితంలో సంకల్పించుకున్న కార్యాలలో ఇంతవరకు నెరవేర్చిన వాటికంటే నెరవేర్చవలసినవే భవిష్యత్తులో ఎక్కువగా ఉన్నాయి. అంటే నేను ఇంకా నెరవేర్చవలసినవి చాలా ఉన్నాయి అని. సకాలంలో అవన్నీ కాకపోయినా కొన్ని అయినా సఫలం కాగలవని ఆశిస్తున్నాను. సఫలం కాకపోయినా కూడా నిరుత్సాహపడను, నిరాశ చెందను, విచారించను. కార్యాచరణ మాత్రమే ప్రధానం. కానీ విఫలతలు సమానమే. ఎస్ అని చెప్పారు మీ ఎవరంట సంజీవదేవ్. ఓకేనా. అది లేఖ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక లేఖ ఇచ్చారు.
డాక్టర్ సంజీవ దేవ్ అంటే ఇది ఒరిజినల్ అనమాట. ఇది మనకు అర్థం కాదు, కొంచెం బాగాలేదనేసి ఇచ్చారు మనకలా. సో కింది గద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. గార్గి మహాపండితురాలే కాక బ్రహ్మ జ్ఞానం గల మహావిజ్ఞాని. ఆనాటి మహర్షులలో అగ్రేసరుడు బ్రహ్మజ్ఞాని అయిన యజ్ఞవల్క్యునితో పలుమార్లు వాద ప్రతివాదాలు చేసిన మహాపండితురాలు. ఓకేనా, ఎవరు? ఈ గార్గి అనమాట. పురుషులతో పాటు ఉపనయనం చేసుకొని యజ్ఞోపవీతాన్ని ధరించి, అంటే యజ్ఞోపవీతం అంటే జంధ్యం ధరించి శాస్త్ర చర్చలు చేసిన విదూషీమణి. ఈమె జనక మహారాజు ఆస్థాన పండితురాలు. పురుషులతో పాటు స్త్రీలకు సమాన ప్రతిపత్తే కాకుండా ఏ విషయంలోనూ స్త్రీలకు పురుషులకు తీసిపోరని చాటిన మహిళ గార్గి. ఓకేనా, అంటే ఆ కాలంలో, అంటే తన కాలంలో బ్రహ్మజ్ఞానం కలిగిన మహావిజ్ఞాని అండ్ ఆనాటి మహర్షులలో అగ్రేసరుడు బ్రహ్మజ్ఞాని అయిన యజ్ఞవల్యునితో పలుమార్లు వాద ప్రతివాదాలు చేసిన మహాపండితురాలు అనమాట ఈమె. ఓకేనా, పురుషులతో పాటు తను కూడా ఉపనయనం చేసి జన్యం ధరించి శాస్త్ర ఏమంటారు చర్చలు చేసిన విదూషీమణి అనమాట. ఈమె జనక మహారాజు ఆస్థాన పండితురాలు. ఓకేనా, మహర్షులలో అగ్రేసరులు ఎవరు? బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం గల మహావిజ్ఞాని ఎవరు? యజ్ఞవల్క్యుడు. యజ్ఞోపవీతం అనే పదానికి అర్థం ఏంటి? జంధ్యం కదా. గార్గి ఎవరి ఆస్థాన పండితురాలు? జనక మహారాజు. ఓకేనా, సృజనాత్మకతలో క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి భాషాంశాలు, అర్థాలు ఇచ్చారు చూడండి. మైత్రి స్నేహం, తాత్కాలికం అశాశ్వతం, అమితం ఎక్కువ, తేజం కాంతి, కార్యాలు పనులు, నిరుత్సాహపడను, బాధపడకూడదు. ఓకేనా, నెక్స్ట్ పర్యాయ పదాలు వచ్చేసి జాబు, ఉత్తరం, లేఖ, శోకం, బాధ, కలత, విచారం, కీర్తి, గొప్పతనం, ప్రఖ్యాతి, ప్రముఖం. సో ప్రకృతి వికృతులు చూడండి ఇక్కడ. కథ, కీర్తి, కీర్తి, విద్య, విద్యే, ముఖము, మొగము, కార్యము, కర్జము, శ్రీ, సిరి కదా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి పదాలకు వ్యతిరేకాలు. సుఖం, దుఃఖం, సఫలం, విఫలం, నిస్వార్థం, స్వార్థం, స్పష్టమైన, అస్పష్టమైన, తాత్కాలికం, శాశ్వతం. సో అవి. నెక్స్ట్ వచ్చేసి సంబంధం లేని పదాన్ని. వీణ, మధ్యల, ఫిడేలు, తంబూరా. సో మధ్యలో వచ్చేసి డిఫరెంట్ వర్డ్ అనమాట. దుఃఖం, బాధ, ఉత్సాహం, ఏడుపు, ఉత్సాహం. నాట్యం, చిత్రలేఖనం, సంగీతం, కబడ్డీ, కవిత, చరిత్ర, పాట, పద్యం, చరిత్ర. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? అక్కా చెల్లెలు ఏడుస్తారు, అయితే దగ్గర చేరలేరు. కళ్ళు. 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు. వల. మూత తెరిస్తే ముత్యాల పేరు. దంతాలు. ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండే. టెంకాయ. మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. తిరగలి. ఇదంటే ఇసురాయి. ఓకేనా, ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. నత్త. ఓకేనా, ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళతో చూసేది. నెమలి. ఒకటే అక్షరం, అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు. స్త్రీ. ఓకేనా, సో ఇదన్నమాట. నెక్స్ట్ వ్యాకరణాంశాల్లో వాక్యం గురించి ఇచ్చారు. క్రింది వాక్యాలను చదవండి. సుమేధ పాఠాన్ని చదువుతున్నది, సాహిత్య పూలు కోస్తున్నది, అరుణ వంట చేసింది, సృజన నాట్యం చేసింది, బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. సో దీంట్లో ఏంటి? కర్త, కర్మ, క్రియలను గుర్తించమన్నారు. కర్త అంటే ఎవరు ఆ పని చేస్తున్నారో అది. కర్మ అంటే ఏం చేస్తున్నామో కర్మ. క్రియ అంటే మనం చేసేది ఏదో అది క్రియ. ఓకేనా, సో పై ఉదాహరణలో కర్త, కర్మ, క్రియలు ఉన్నాయి. అవి సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తున్నాయి. అలా ఇస్తే దాన్ని వాక్యం అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఎడాగమ సంధి గురించి ఇచ్చారు చూడండి. సో పదాలు. సెల ఏరు, సెల ప్లస్ ఏరు. వచ్చి ఇచ్చాడు, వచ్చి ప్లస్ ఇచ్చాడు. మాయమ్మ, మా ప్లస్ అమ్మ. మాయయ్య, మా ప్లస్ అయ్య. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. సో ఇక్కడ అన్నీ విడదీసినప్పుడు హల్లు అచ్చు కలిపినప్పుడు
యాగా మారుతుంది. యా వచ్చి చేరుతుంది అనమాట. సో అది దాన్నే ఎడాగమం అంటారు. ఓకేనా. సో చూడండి, పై ఉదాహరణలో పూర్వస్వరంగా ఆ ఉంది, పరస్వరంగా ఏ ఉంది, సంధి జరిగే అవకాశం లేదు. అందుచేత పరస్వరానికి ముందుగా ఈ ఆగమంగా వచ్చింది కనుక ఇది ఎడాగమ సంధి. ఓకేనా. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. మంచి ప్లస్ అదను, మంచి అదను. 10 ప్లస్ 6,000, 10 6,000. పాడి ప్లస్ పాడి ఆవు. ఏలి ప్లస్ ఉన్న, ఏలి ఉన్న. నా ప్లస్ అనుభవం, నా అనుభవం. సో అదనమాట. నెక్స్ట్ సుభాషితం పద్యం ఇచ్చాడు. పరహితము సేయునెవ్వడు పరహితుండగును భూత పంచకునకున్ బరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేరు పర్వేందుముఖి. సో భావం వచ్చేసి ఓ పార్వతి, ఎవరు ఇతరులకు సహాయం చేస్తారో వారు ప్రకృతికి ఇష్టమైన స్నేహితులు అవుతారు. ఇతరులకు సహాయం చేయడానికి మించిన ధర్మం లేదు. అలా సహాయం చేసేవారు లోకంలో కీర్తిమంతులు అవుతారు. ఓకేనా. సో అది భావం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గురుభక్తి గురించి ఇచ్చాడు. దౌమ్య మహర్షి ఆశ్రమం. ఓకేనా. సో ఏంటో చూసేద్దాం ఒకసారి. ఒకరోజు దౌమ్య మహర్షి ఆశ్రమంలో కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో వర్షం ఏకధాటిగా కురుస్తుంది. ఆశ్రమ ప్రాంతం అంతా జలమయం అయింది. వెంటనే దౌమ్య మహర్షి తన శిష్యులను దగ్గరగా పిలిచి ఇలా అన్నాడు. శిష్యులారా, మన పంట చేనుకు పక్కన ఉన్న కాలువ గట్టు సక్రమంగా లేకపోతే మన పంట మొత్తం నీళ్ళ పాలవుతుంది. అది జరిగితే మన ఆశ్రమంలో అందరూ పస్తులుంటారు. సో ఇలా అంటూ ఉంటారు అనమాట. సో ఆ పంట చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? గండి వేయాలన్నమాట. అక్కడ ఉన్న ఆరుని అనే శిష్యుడు, గురుదేవ, ఆశ్రమానికి ఆహారం అందించే పంట చేను ఎలా ఉందో నేను చూసి వస్తాను అని పంట చేను దగ్గరికి బయలుదేరాడు. ఓకేనా. సో ఆరుని వెళ్ళి ఏం చేస్తాడు, గట్టుకు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక చోట కాలువ గట్టుకు చిన్న గండి పడుతుందన్నమాట. ఆ గండిలో నుంచి నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తుంది. ఆరుని గడ్డి, రాళ్ళు, రెప్పలు తెచ్చి గండికి అడ్డం వేసిన ప్రవాహం ఆగలేదన్నమాట. ఆరుని ఒక ఉపాయం ఆలోచించి చివరికి తానే గండికి అడ్డంగా పడుకున్నాడు. చూడండి, తెల్లవారైంది. దౌమ్య మహర్షి ఆరుని వెతుక్కుంటూ పంట చేను దగ్గరికి వెళ్ళాడు. అడ్డంగా పడుకున్న ఆరుని తడిసి చలికి వణుకుతూ అక్కడే ఉన్నాడు. మహర్షి అతని దగ్గరకు వచ్చి పరిస్థితిని చూసి ఆశ్రమానికి తీసుకెళ్లాడు. సాయంత్రానికి ఆరుని కోలుకున్నాడు. గురువు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. అప్పుడు దౌమ్య మహర్షి, నీ గురుభక్తి కార్యదీక్ష వెలకట్టలేనిది అని ఆరుని మెచ్చుకున్నాడు. ఇదంతా చూస్తున్న మిగతా శిష్యులు సిగ్గుతో తలవంచుకున్నారు. గురువుపై భక్తి ఉన్న వాళ్ళకి ఆయన చెప్పిన ఏ పని కష్టంగా అనిపించదు. సో అప్పట్లో అంత గురుభక్తి ఉండేదన్నమాట. వాళ్ళు మంచి కార్యాలు చేస్తూ ఉత్తమ శిష్యులుగా అందరి మన్ననలు పొందుతారు. ఓకేనా. ఎస్, ఇది గురుభక్తి. సో రాయప్రోలు సుబ్బారావు ఏం చెప్పారు? జాజి పువ్వు నాజూకు జాజాము నవకంబు మల్లె పువ్వుల పరిమళ పరివాహంబు తెలుగు భాష అని చెప్పారనమాట రాయప్రోలు సుబ్బారావు. ఓకేనా. ఇది 9-10 లెసన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 2 లెసన్స్ చెప్పేసుకొని ఎండింగ్ కూడా చేసేసుకుందాము. ఓకేనా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.